2025 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతికి సంబంధించి చూసుకున్నట్టయితే వెనిజులా ఉక్కు మహిళ మరియా కొరీనా మచాడోకి నోబెల్ శాంతి బహుమతి పురస్కారం లభించడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే ట్రంప్ కూడా దీనికి పోటీ పడడం జరిగింది. తాను ఏదైతే ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధాన్ని ఆపడానికి చేసిన కృషికి గాను తనకు కూడా నోబెల్ శాంతి బహుమతి పురస్కారాన్ని ఇవ్వాలని కూడా ఆయన చెప్పిన నేపథ్యం ఉంది. ఇందులో భాగంగానే నోబెల్ శాంతి బహుమతికి వెనిజులా ఉక్కు మహిళ మరియా మచాడో నోబెల్ శాంతి బహుమతి పురస్కారం లభించడం జరిగింది. వెనిజులా క్రైసిస్ అనేది కూడా మన అందరికీ తెలిసిన విషయమే. ఉచితాల పేరుతోటి అక్కడ ఉన్న పరిపాలకులంతా కూడా ప్రతిదీ కూడా ఉచితం చేయడంతో అదంతా కూడా క్రైసిస్ లోకి వెళ్ళిపోవడం జరిగింది. పిల్లలకు బ్రెడ్ పాలు కూడా ఇవ్వని పరిస్థితి నెలకొన్న సిచ్యువేషన్ ఉండేది. ఒకప్పుడు ఒక వెలిగిన వెనిజులా దేశం అనేది ఇప్పుడు పూటకు తిండి లేని పరిస్థితి ఉంది అని అంటే అక్కడ ఉచితాలతోటి తమ స్వార్థ రాజకీయాల కోసం అక్కడ ఉన్న డిక్టేటర్షిప్ వల్ల ప్రజలను సంపాదించుకోలేని స్థితిలో తీసుకొని వచ్చి ఉచితాలు ఇవ్వడం వల్ల వాళ్ళంతా కూడా లేజీగా తయారు కావడం, అంతా కూడా ఒకప్పుడు ఎన్నో మినరల్స్ ఉన్నది, అలాగే పెద్ద ఎత్తున ఆయిల్ ని ఎక్స్పోర్ట్ చేసే దేశంగా వెనిజులాకు పేరున్నప్పటికీ ఈ క్రైసిస్ వల్ల ఏదైతే ఉచితాల పేరుతో ఆ దేశ అధ్యక్షులు ఉచితాలు ఇవ్వడం వల్ల కూడా దేశం అంతా కూడా ఆర్థికంగా క్షీణించిపోవడం జరిగింది, ఇబ్బందులు పాల్పడడం జరిగింది. దీని మూలంగానే అక్కడ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. ఇందులో భాగంగా శాంతి స్థాపన కావచ్చు, అక్కడ ఉన్న డిక్టేటర్షిప్ కి వ్యతిరేకంగా పోరాడిన మహిళనే మరియా కొరీనా మచాడో అని చెప్పుకోవచ్చు. ఈమె డీటెయిల్స్ కి సంబంధించి చూసుకున్నట్టయితే 1967 అక్టోబర్ 7న ఈమె వెనిజులాలో జన్మించడం జరిగింది. ఈమె ఎడ్యుకేషన్ కి సంబంధించి చూసుకున్నట్టే ఇంజనీరింగ్ పట్టభద్రులుగా ఉండడం జరిగింది. అలాగే 2011 నుండి 14 వరకు కూడా వెనిజులా జాతీయ అసెంబ్లీ సభ్యురాలుగా ఈమె పనిచేయడం జరిగింది. సో ఈమె అధ్యక్ష పదవికి కూడా పోటీ పడడం జరిగింది. కానీ ఈమె మీద కుట్రలు కుతంత్రాలు చేయడం వల్ల అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఈమె ప్రతిపక్షంగా నేతగా ఉన్నప్పుడు కూడా ఇట్లా ఆమె మీద చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా తాను అపోజిషన్ లీడర్ గా కాకుండా ఇంకొకరిని అపోజిషన్ లీడర్ గా తయారు చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన మహిళగా అని కూడా చెప్పుకోవచ్చు. సో దేశవ్యాప్తంగా అంటే ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే శాంతియుతంగా కావచ్చు, శాంతికి ప్రయత్నం చేసిన వారందరూ కూడా నోబెల్ శాంతి బహుమతి పురస్కారానికి ఎంపిక చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే దాదాపుగా ఇండియన్ రూపీస్ లో చూసుకున్నట్టయితే 10,36,00,000 వరకు కూడా ఆమెకు ప్రైజ్ మనీగా రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి వెనిజులాలో సాగుతున్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడినందుకు మరియాకు ఈ నోబెల్ శాంతి బహుమతి ఇచ్చినట్లు కూడా పురస్కారానికి సంబంధించిన వారందరూ కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి సో మొత్తంగా వెనిజులా అనేది మరొకసారి వార్తలోకి రావడం జరిగింది. అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి అనేది కూడా ఇప్పుడు ప్రపంచ దృష్టికి ఆకర్షించడం జరిగింది. ఎందుకు ఈమెకు శాంతి బహుమతి లభించింది అనేది కూడా సర్వత్రా ఒక ఉత్కంఠ ఉన్న నేపథ్యం ఉంది. సో ఎందుకనంటే ఏం చేసింది అనే దాన్ని అందరూ చూస్తారు కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి అనేది కూడా ప్రపంచ దేశాలకు అన్నిటికీ తెలుస్తాయి. అక్కడ ఏ పరిస్థితి ఉంది, తమ వల్ల అంటే మరొక దేశాలు కావచ్చు ఏదైతే ఉచితాల వల్ల రాజకీయ ప్రముఖులు ఉంటారో రాజకీయ నేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉచితాలను ఇవ్వడం వల్ల ఏ విధమైన పరిస్థితులు ఉంటాయనే దానికి నిదర్శనమే వెనిజులా అని కూడా చెప్పుకోవచ్చు. అట్లాంటి సిచ్యువేషన్ ఏ దేశానికి కూడా రావద్దు అన్న ఉద్దేశం ఉంది. ఎందుకంటే మనం చూస్తాం ఇండియాకు పక్కనే ఉన్న శ్రీలంక కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, నేపాల్లో ఎట్లాంటి సిచ్యువేషన్ జరిగిందో కూడా మనం తెలుసుకున్నాం. సో ఇట్లాంటి సిచ్యువేషన్ రావద్దు అనే దానికి ఉదాహరణనే ఈమె ఈ పోరాటం అని చెప్పుకోవచ్చు. ఆ పోరాటంలో భాగంగా ఆమె శాంతియుతంగా పోరాడడం జరిగింది. సో అందులో భాగంగానే ఆమెకు ఉక్కు మహిళగా ఒక పేరు రావడం జరిగింది. కాబట్టి 2025 సంవత్సరానికి సంబంధించి నోబెల్ శాంతి పురస్కారం మాత్రం మరియా కొరీనా మచాడోకు ఈ పురస్కారం లభించడం జరిగింది.